విచారణలో మరోవైపు అరెస్టులు, ఇంకోవైపు రాజకీయ వ్యూహాలు. ఏపీ లిక్కర్ కేసు గురించే మనం మాట్లాడుతున్నాం. రోజు రోజుకి సంచలనంగా మారుతోంది. ఈ కేసులో తరువాత ఏం జరగబోతోంది, ఎవరి అరెస్ట్ ఉండబోతోంది, ఈ చర్చ ఏపీలో హాట్ గా నడుస్తోంది. ఈ నేపథ్యంలో రివర్స్ అటాక్ కి దిగాలని నిర్ణయించారు వైఎస్ జగన్. గవర్నర్ అబ్దుల్ నజీర్ తో జగన్ దంపతులు భేటీ అయ్యారు. లిక్కర్ కేసు వివాదం, అరెస్టులపై గవర్నర్ కు వివరించారు. పలు డాక్యుమెంట్లను గవర్నర్ కు అందజేశారు. లిక్కర్ కేసులో ఇటీవల భారతీ సిమెంట్స్ లో సోదాలు జరిగాయి. మరోవైపు వరుస అరెస్టులు జరుగుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో లిక్కర్ కేసుతో పాటు శాంతి భద్రతలపై గవర్నర్ కు వివరించారు వైసీపీ అధినేత జగన్. లిక్కర్ స్కామ్ లో పార్టీకి జరుగుతున్న డ్యామేజ్ ను అడ్డుకునే దిశగా వైసీపీ అధినేత జగన్ అడుగులు వేస్తున్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇవ్వాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీలోని సీనియర్ నేతలు, విద్యావేత్తలకు ఆ బాధ్యతలను జగన్ అప్పగించారు. 20 మందికి పైగా సీనియర్లను ఎంపిక చేసి ఈ అంశంపై బ్రీఫింగ్ ఇచ్చారాయన. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప సహా లిక్కర్ స్కామ్ లో జైల్లో ఉన్న వారందరివి అక్రమ అరెస్టులేనని వైసీపీ వాదిస్తోంది. అధికారంలో ఉన్న వ్యక్తులు ఏ విధంగా ప్రజల యొక్క హక్కుల్ని హరించవచ్చు అనే దానికి ఒక కొత్త బాట వేశారు. ఒక తప్పుడు కేసులో ఏమాత్రము ఆధారాలు చూపలేనటువంటి కేసుగా ఇప్పటికే మేధావులు కానీ, ప్రజా సంఘాలు కానీ అందరూ మాట్లాడుకుంటున్నటువంటి కేసు. అయితే కూటమి నేతలు మాత్రం వైసీపీకి గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. లిక్కర్ తో దోచుకోవడమే కాకుండా ప్రజల ప్రాణాలతో ఆడుకున్నారని కూటమి విమర్శిస్తోంది. ఈ కేసులో బిగ్ బాస్ అరెస్టు కూడా తప్పదని అధికార పక్షం హెచ్చరిస్తోంది.